ఈరోజు రాజపాత్ ఇన్ఫ్రాకాన్ వాళ్ళు 52 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే NH 544G దీన్ని అంటే మొత్తంగా 156 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డును ఈ నెల 5వ తారీఖున ప్రారంభించి 11వ తారీఖున దాదాపుగా 156 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డును పూర్తి చేసినటువంటి రాజపాత్ ఇన్ఫ్రాకాన్ యాజమాన్యానికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ఘనత చాలా అరుదైన ఘనత ఇది. అది కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో సాధించడం అనేది ఒక చాలా శుభపరిణామం. గౌరవనీయులు ఈ దేశ ప్రధాని ఆనాడు 2022 సంవత్సరం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆనాడు మోర్తు మినిస్టర్గా ఉన్నటువంటి ప్రస్తుత మోర్తు మినిస్టర్ గారు అయినటువంటి నితిన్ గడ్కరీ గారి ఆశీస్సులతో ఆనాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పడిందని చెప్పేదానికి నిజంగా నేను గర్వపడతా ఉన్నాను. ఆనాడు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి అన్నను అసెంబ్లీలో కూర్చొని అన్న కోడికొండ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మనం ఈ రోడ్డు ప్రారంభిస్తే దాదాపుగా పులివెందుల మీదుగా ధర్మవరం నియోజకవర్గం మీదుగా కదిరి నియోజకవర్గం మీదుగా అదేవిధంగా కమలాపురం బద్వేలు అదేవిధంగా మేదర్మెట్ల వరకు 18,000 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మించే క్రమంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి 2022 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించి భూసేకరణ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే చేయించే విధంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించి ఈ రోడ్డు నిర్మించే క్రమంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం చెప్తా ఉన్నాను. అంటే దాదాపుగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బోత్ సైడ్స్ కాడినాడు మొత్తం కంప్లీట్గా మనం దాదాపుగా 120 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేదానికి కూడా అవకాశం ఏర్పడిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి నేను దాదాపు స్వయంగా నేను NH 342 గురించి అయితేనేమి NH 760G గురించి అయితేనేమి దాదాపుగా ఒక 20-25 సార్లు మోర్త్ ఆఫీస్కి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి గిరిధర్ అనే మోర్త్ సెక్రటరీ గారు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి IAS ఆఫీసర్ను ఒప్పించి మెప్పించి ఈ రోడ్లన్నీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నితిన్ గడ్కరీ గారి ఆశీస్సులతో ఆనాడు తీసుకొని వచ్చాం. ఈరోజు ఈ రోడ్లు ఏర్పడడం వలన మన రైతులు పండించినటువంటి పంటలు ఇతర సౌకర్యాలు కానీ అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ బెంగళూరు కానీ ఇటు విజయవాడకు కానీ లేదంటే ఇటు వైజాగ్ కానీ అటు బెంగళూరు కానీ ఆ కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. NH 342 వలన దాదాపుగా వెనకబడిన గ్రామాలైనటువంటి బుక్కపట్నం మండలం అదేవిధంగా పాముదుర్తి అదేవిధంగా గెస్కవారిపల్లి అదేవిధంగా సిద్ధరాంపురం గూనిపల్లి ఇలాంటి పంచాయతీలన్నీ వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వలన దాదాపుగా మనం ఇప్పుడు ట్రావెల్ చేసాం 26 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడే కానీ అన్ని గ్రామాలన్నీ ఎప్పుడూ పూర్వం మరుగున పడిపోయినటువంటి గ్రామాలన్నీ కూడా ఈరోజు ఇది ఆ గ్రామం కదా ఇది ఈ గ్రామం కదా అని చెప్పుకునే విధంగా ఈరోజు మన గ్రీన్ఫీల్డ్ హైవేని తయారు చేసుకున్నాం. అదేవిధంగా ఆనాడు గౌరవనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు NH 716Gని ఆ రోజు R&B కింద 4 వరుసల రోడ్డు కింద డెవలప్ చేసేదానికి ముద్దునూరు నుంచి హిందూపూర్ వరకు జీవో కూడా వచ్చినటువంటి క్రమంలో తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు రోషయ్య ప్రభుత్వం అయితేనేమి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆ రోడ్డును క్యాన్సిల్ చేశారు. ఆ రోడ్డును క్యాన్సిల్ చేయడమే కాకోకుండా ఎలాంటి డెవలప్మెంట్ కూడా చేయనటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు ఆయన గట్టిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఆ కరోనా ఫైటింగ్తోనే జరిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక్క నియోజకవర్గంలో పుట్టపర్తి నియోజకవర్గంలో మూడు నేషనల్ హైవే తీసుకురావడం 3 నేషనల్ హైవేలు పూర్తి చేసే కార్యక్రమంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు జరిగిందంటే రాజపాత్ ఇన్ఫ్రాకాన్ వాళ్లకు నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను యాజమాన్యానికి. దాంతోపాటు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా గౌరవ
కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా గౌరవ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీంట్లో ప్రత్యేకమైన పాత్ర ఉంది. వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.